భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూరుగుపాడు మండలం సారపాక ప్రాంతంలోనే భాస్కర్ నగర్ ఎస్టీ కాలనీ కొత్తగా ఇక్కడ 70 ఇళ్ళు ఏర్పాటు ఐటీడీ ఆధ్వర్యంలో ఏర్పడింది. కానీ ఇక్కడ ప్రతి సంవత్సరం ఇక్కడ 70 కుటుంబాలకి ఒక ప్రమాదంగా గోదావరి వరదలకి వాళ్ళ కుటుంబం అంతా ఇచ్చినమవుతుంది. వారి యొక్క ఇంట్లో ఉన్న సామాన్లు ప్రతి సంవత్సరం గోదావరి దెబ్బకి పోయినప్పుడల్లా, నష్టం జరిగినప్పుడల్లా కొనుక్కునే పరిస్థితి కనపడుతుంది. కానీ అధికారులు, జిల్లా కలెక్టర్ గారు కానీ, అదే రకంగా మండలం అధికారులు కానీ అనేకసార్లు ఈ ప్రాంతాన్ని సందర్శించి ఈ ప్రాంతంలో ఉన్న ఎస్టీ కుటుంబాలకి సరైన న్యాయమైన పద్ధతిలో వాళ్ళకి చేయలేకపోతున్నారు. ఈ యొక్క డౌన్లో ప్రభుత్వం గోదావరి పడుతున్న ప్రాంతంలో స్థలం చూపించి వదిలేశారు. వారి యొక్క సొంతంగానే వారికి ఉండడానికి నీడ లేక ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి సంవత్సరం ఇలాంటి గోదావరికి బలిపశులు అవుతున్నారు. కాబట్టి వెంటనే వీళ్ళకి ప్రభుత్వం ఎక్కడైనా మెరక ప్రాంతంలో, గోదావరి పట్టణ ప్రాంతంలో, ఆ ప్రాంతంలో వారికి మరి డబుల్ బెడ్రూమ్ కానీ, ఇంద్రం ఇల్లు కానీ ఇచ్చి వాళ్ళకి సరైన మెరక ప్రాంతంలో కట్టించాల్సిన బాధ్యత ప్రభుత్వం అధికారులపైన ఉంది. కానీ ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం వచ్చి కంటి తుడుపు చర్యలాగా అధికారులు చేస్తున్నారు తప్ప, అవసరమైతే ఖాళీ చేయించి ఆ 2 రోజులు 3 రోజులు ఐటీసీ బీపీఎల్ స్కూల్లో పెట్టడం, లేకపోతే ఇంకొక మార్చడం, ఇంత అన్నం పెట్టడం, 2 నైట్లు ఆడ పండుకొనేయటం, మళ్ళీ వాళ్ళని వదిలేస్తే మళ్ళీ వచ్చి ఇక్కడ గోదావరి పట్టిన ఇళ్ళను శుభ్రం చేసుకొని అన్నిట్లో పాములు, తేళ్ళు, అనేకమైన మరి జంతువులు ఉంటున్నాయి. వాటిని అన్నింటిని కూడా శుభ్రం చేసి మళ్ళీ ఆ ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి రాకుండా ఇక్కడున్న ఎస్టీ గిరిజనులకి పూర్తిగా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. తీసుకొని వాళ్ళకి సరైన ప్రాంతంలో ఇల్లు కట్టించి వాళ్ళకు రోడ్లు, మంచినీళ్ళు, కరెంటు సౌకర్యం మొత్తం కూడా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. అలాంటి ప్రభుత్వం చేయకుండా ఇంత దారుణంగా ఉంటే ఇక్కడున్న గిరిజనులు ఏదో రోజున గోదావరి ఉప్పినికి బలి పోయే పరిస్థితి కూడా ఉంటుందని కూడా ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకనంటే ప్రతి సంవత్సరం మేము ఈ ప్రాంతానికి వస్తున్నాం. ఈ ప్రాంతానికి వచ్చి వాళ్ళ బాధలు సాధలు చూస్తున్నాం. అయినా ప్రభుత్వం కంటికి కనపడకుండా పోతుంది. గోదావరి పట్టినప్పుడే వస్తుంది, మళ్ళీ తర్వాత కనపడలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.